హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్ లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పల్లీలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఆయిల్లో పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో కొన్ని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది పోపు అయితే. ఇలా రెడీ చేసుకున్న పోపునైతే ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలా జస్ట్ పోపు దినుసులు మాత్రమే గిన్నెలో వేసుకుంటున్నాను, ఆయిల్ అయితే వేయట్లేదు. ఇలా మిగిలిన ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ మనము టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపులో అయితే వేసుకుంటున్నాను. ఇలా చట్నీ మొత్తాన్ని పోపులో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఆ వాటర్ అయితే ఇందులో పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తం కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్ లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.